ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా ఊపందుకు 4, 5 ఏళ్లైనా గూడా ఎందుకు ఇంకా పెట్రోల్, డీజిల్ వెహికల్స్ వాడుతున్నారంటే, యాడికి పోయినా పెట్రోల్ దొరుకుతది, యాడికి పోయినా డీజిల్ దొరుకుతది, బంకులుంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఓన్లీ హైవేల మీద, అది కూడా అతి పరిమితమైనటువంటి ప్రదేశంలో ఉంది. లేకపోతే ఊళ్ళల్లో కూడా ఆ షాపుల దగ్గరే ఉంది. అది కూడా 6 గంటలు, 7 గంటలు. అదే మీకు మన కాశీలో చూస్తే అన్ని ఆటోలు ఎలక్ట్రిక్ ఆటోలే. ఎందుకయ్యంటే ఆటోలకి బ్యాటరీలు కూడా ఇంకోటి దగ్గర పెట్టుకుంటున్నారు స్పేర్. ఒక్కొక్క ఆటోకి ఒక బ్యాటరీ వచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా 70 కిలోమీటర్లు వస్తుందట. ఆ 70 కిలోమీటర్లు అవ్వగానే అది తీసేసి ఇంకో బ్యాటరీ పెట్టుకుంటాడు. ఈ బ్యాటరీ తీసుకెళ్ళి దారిలో ఛార్జింగ్ ఇచ్చేస్తాడు. మళ్ళీ అట్లా తిరిగేస్తా ఉంటున్నారు. అట్లాగా బ్యాటరీ చేంజింగ్ గనక 4 వీలర్స్‌కి, 2 వీలర్స్‌కి కూడా ఉంటే మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ సామ్రాజ్యమే ఎళ్తది. ఇప్పుడు అట్లాంటి దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా వచ్చేటప్పటికి బెంగుళూరుకి సంబంధించినటువంటి సైంటిస్టులు ఎకో ఫ్రెండ్లీ అల్యూమినియం బ్యాటరీని కనుక్కున్నారట. దీని స్పెషాలిటీ ఏంటయ్యా అంటే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చట. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి పవర్ ఇచ్చేటటువంటిది. ఇవి ఇప్పుడు ప్రయోగాత్మకంగా చూస్తున్నారు. అది సక్సెస్ అయితే గనక మొత్తం ఈవీల చరిత్ర మారిపోతుంది.